ఆళ్ళే వ్యూ పాయింట్ ఇక్కడ నుండి 4 కిలోమీటర్లు అంట. ఇది శంబాం జంక్షన్. ఇది శంబామా? ఈ మీదకి వెళ్తే 4 కిలోమీటర్లు ఆళ్ళే వ్యూ పాయింట్. చాలా కష్టం అని చెప్పారు, కాకపోతే అసలు ప్రయత్నిద్దాం. అది యూనికార్న్ బైక్ 150cc. బైకులు కూడా ఎక్కవు, చాలా కష్టం. వ్యూ పాయింట్ అలా చూస్తూ ఉండండి. శంబాం ఊరు లోపటి నుండి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇదిగోండి కటింగ్ చూసారు కదా, ఇదిగోండి ఎంత తక్కువ ఉందో చూసారా. బండి 3వ గేర్లో కూడా ఎక్కడం లేదు, 2వ గేర్లో ఎక్కుతుంది. ఒక రెథమాటిక్లో ఎక్కిస్తున్నామండి. ఆడలే వ్యూ పాయింట్. ఇక్కడ మన టర్నింగ్ వచ్చి జంక్షన్ వచ్చింది. ఏదో జిడ్డుడు కూడా అట. అమ్మ అడలి ఇదేనా? గోడ కూడా కట్టారు. సైడ్ అంతా డెవలప్ చేశారు టర్నింగ్లోనే. చూసారు బైక్ సౌండ్ ఎలాగ వస్తుందో. చూసారా మొత్తం సైడ్ అంతా డెవలప్ చేశారు, కానీ అప్పు ఎక్కువ అవ్వడం, ప్రమాదాలు ఎక్కువ జరుగుతుండడం అని చెప్పి చాలామంది వ్యూ పాయింట్కి రావడం లేదు. నేను చూసారు ఎంత అప్పు ఉందో, ఒకేసారి ఎక్కువ అప్పు ఉంది. ఇంటి మనం కైలాసగిరి వెళ్తున్నట్టే ఉన్నది, కాకపోతే కైలాసగిరి పెద్ద రోడ్డు అది. ఈ అడలి వ్యూ పాయింట్ అనేది సీతంపేట నుండి శంబాం జంక్షన్కి వచ్చి కుసుమ జంక్షన్కి వచ్చి, కుసుమ నుండి శంబాం వచ్చి, శంబాం నుండి లెఫ్ట్ సైడ్ తిరిగి లెఫ్ట్ సైడ్ నుండి ఇవి ఆటోలు ఎక్కితే కానీ చాలా నెమ్మదిగా ఎక్కించాలండి. ఎక్కువ మంది లోడ్తో ఎక్కించకూడదు. చాలామంది ఎక్కువ మంది లోడ్తో ఎక్కించి ప్రమాదాలకు గురయ్యారంటే అప్పటి నుండి దీనికి వ్యూ పాయింట్కి రావడం తగ్గింది. బొక్కెడు కూడా ఏంటి ఆడలే ఎలాగని వెళ్ళాలి, తిన్నగా వెళ్ళిపోవడమేనా? చాలా రోజుల నుండి వీడియోస్ ఏం పెట్టలేదంటే కొంచెం డ్యూటీ బిజీ వల్ల పూర్తిగా ఎక్కడికి వెళ్ళడం మానేసాము.
అందువల్ల మరి ఏమీ పెట్టడం లేదు. చాలా రోజుల తర్వాత బొక్కెడు కూడా మా స్టాఫ్ వాళ్ళు మ్యారేజ్కి వెళ్ళాము. ఇవ్వండి డౌన్ వెలంగూడ, మనం అప్పెక్కాలి ఇంకా. వెల్కమ్ టు బిడిందిగూడ. మ్యాక్సిమం ఫస్ట్ గేర్కి వచ్చేసామండి. ఫస్ట్ గేర్లోనే ఎక్కింది బండి. సెకండ్ గేర్లో కూడా ఎక్కడానికి ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది. మ్యాక్సిమం ఫస్ట్ గేర్లో మాత్రమే బండి ఎక్కుతుంది. సెకండ్ గేర్ అస్సలు లాగడం లేదు. బండి కనీసం 10 స్పీడ్తో కూడా ఎక్కడం లేదు. ఓన్లీ ఫస్ట్ గేర్ మాత్రమే లాగుతుంది బండి. పాత బైకులతో వచ్చి క్లచ్ ప్లేట్లు కాల్చుకున్న కన్నా క్లచ్ ప్లేట్లు కండిషన్లో ఉంటే వచ్చినా పర్వాలేదు. ఆల్మోస్ట్ కొండ మీదకి వచ్చామండి. సెకండ్ గేర్లో అయితే బండి అస్సలు లాగడం లేదు. ఇవన్నీ చూడండి. ఇంజిన్ సౌండ్ చూశారు కదా ఎలాగ వస్తుందో. ఇవన్నీ కొండ వాలు ప్రాంతాల్లో ఏ విధంగా పండిస్తున్నారో. పసుపు, అల్లము, అరటి అన్నీ కలిసే ఉన్నాయి అందులోని. టర్నింగ్ చూసారండి ఎంత డేంజర్గా ఉందో. చాలా వాల్ ఎక్కువ టర్నింగ్. హాయ్ అండి. చూసారా కొండ వాలు ప్రాంతాల్లో వీళ్ళు చక్కగా పండించుకుంటున్నారు. ప్రకృతి సేద్యం అండి ఇదంతా. వీళ్ళు ఎరువులు గట్ట ఏమీ వేయకుండా చక్కగా పండించుకొని మనకు వాళ్ళు తెచ్చమ్ముతారు. ఆ విధంగా వాళ్ళు జీవనోపాధి సాగిస్తుంటారు. ఎటువంటి ఎరువులు కల్తీ లేని ఆహార పంటలను వీళ్ళు పండిస్తారు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం హైట్ వచ్చేసామండి. తమ్ముడు ఇదేనా వ్యూ పాయింట్? ఆ మీదకి వెళ్ళాలి. ఇంకా అల్ల సిమెంట్ రోడ్డు ఉంది. అదే ఇక్కడ 3 రోడ్లు ఉన్నాయండి. 3 రోడ్ల నుండి కుడి చేతి వైపు తిరగాలి. ఇక్కడ చాలా చల్లని వాతావరణం. కొండ మీద ఉన్నామండి. ఇవ్వండి రోడ్డు ఇక్కడ నుండి ఎలా ఉంది చూసారు కదా. అక్కడ వరకు సిమెంట్ రోడ్ అంతా బాగానే ఉంది. ఇక్కడ కొంచెం రాళ్ళు తేలి ఉన్నది. అసలు ఆడలే వ్యూ పాయింట్. ఇక్కడ చెక్ పోస్ట్ ఉన్నది.
అడలి వ్యూ పాయింట్. టికెట్ 30 రూపీస్. కనబడుతుంది ఏంటది? నీళ్ళు వచ్చేసాయి రిజర్వాయర్లోకి. ఈ కిందకి వెళ్తే ఇలాగే ఎక్కడికి వెళ్తుంది ఈ రోడ్డు? ఈ రోడ్డా? ఓకే, అయితే అది కూడా చూసేయడం అయిపోద్ది. భయ్యా వస్తున్నారా జనాలు? ఓ 10-20 మంది. అవును, అన్ సీజన్. అక్కడ ఓకే ఓకే. ఈ లెఫ్ట్ దిద్దు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది. ఓకే ఓకే. పైకి వెళ్తుంది కనబడుతుంది కదా? పైకి వెళ్తుంది కనబడుతుంది కదా? వ్యూ పాయింట్ దగ్గర నుండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరగకుండా చూసారా దూరంగా రిజర్వాయర్ వాటర్ ఉంటుంది. పైకి వెళ్ళి చూద్దాం. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ తిరగాలి. సెల్ జేబులో పెట్టి వీడియో తీస్తున్నాను. ఏమైనా కొంచెం కనబడపోతే ఫీల్ అవుతుంది. బండి వెనక్కి లాగుతుంది. నేను ఒకటో గేర్లోనే లాగించాను, 2 వేసాను. ఇవ్వండి మ్యాక్సిమం మళ్ళీ రైట్ సైడ్. అందరూ వెళ్ళే ప్లేసులకు వెళ్ళడంలో మజా ఏముంది? ఎవరు వెళ్ళని ప్లేసులకు వెళ్తేనే కదా మనకు మజా. కష్టమే అయినప్పటికీ మన దగ్గరలో ఉన్నది మనం ఇప్పటివరకు చూడలేదు. ఇక్కడ ప్రస్తుతం 3వ గేర్లో లాగుతుంది బండి. నేను ఎక్కడో కైలాసగిరి, చింతపల్లి అవన్నీ వెళ్తాము. ఇవన్నీ 2nd గేర్కి వచ్చింది బండి. 2nd గేర్లో బండి లాగింది. 2nd గేర్లో ఎక్కిస్తున్నాం కదా, సైమల్టేనియస్గా ఎక్కించుకుంటూ మ్యాక్సిమం 2nd గేర్లో లాగేసిందండి. బా ఎన్ని సంవత్సరాలు అయింది వ్యూ పాయింట్కి వచ్చిన తర్వాత. ఇప్పటివరకు నేనే ఇప్పటివరకు రాలేదండి. ఈ వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంది. ఇప్పటి వరకు మీరు చూడని లొకేషన్ ఒకటి నేను చూపిస్తాను. ఇంట్లో నేను కూడా చూడలేదు. ఎక్సలెంట్ అండి. వ్యూ పాయింట్ అంటే అదిరింది. చూసారా ఇది దూరంగా కనబడుతుంది. ఇదే హిరమండలం రిజర్వాయర్ అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ మధ్యలో విలేజ్లన్నింటినీ ఖాళీ చేయించి ఈ రిజర్వాయర్ స్టార్ట్ చేశారు. ఇది జూమ్ చేసి ఉందండి. ఈ చివరి బ్లూ కలర్లో ఉంది. ఈ వ్యూ చూస్తుంటే ఏది ఏంటో మనకే అర్థం కావడం లేదు. ఈ ముందు కనబడుతుందంతా వంశధార రిజర్వాయర్ అండి, హిరమండలం రిజర్వాయరు. ఆ వెనకాదలు ఇంకో చిన్న కాలువలాగా ఉంది చూసారా, అది యాక్చువల్గా కాలువ కాదు, వంశధార నది. వంశధార నది వచ్చి అక్కడ గొట్ట బ్యారేజ్ ఉందండి. ఈ కొండల మధ్యలోని అసలు కనుక్కోలేకపోతున్నాం ఇది ఏందే ఉన్నది. చూసారు ఈ మధ్యలో పొలాలు ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంది. కిందన పార్క్ కూడా ఉందండి. కాకపోతే వర్షాలకి కొండ చర్యలు విరిగి పడిపోయి ఇవ్వండి చుట్టూ కట్టింది ఇదంతా పాడైపోయింది. దీన్ని మళ్ళీ బాగు చేస్తున్నారు.
చూశారు కదా ఎలా పాడైపోయిందో. చూసారా ఆడలి వ్యూ పాయింట్. ఇంతకన్నా మరి హైయెస్ట్ పీక్ పాయింట్ నాకు తెలిసి ఇందులో లేకపోయి ఉండొచ్చు. ఇదిగోండి మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. జస్ట్ ఇక్కడ నుండి గోడ కట్టారు రాళ్ళు కట్టి పడిపోకుండా. ఓన్లీ మన యూనికార్న్ బైకు. ఇదిగోండి నేను. ఒక ఫోటో తీసుకుందాం. త్రీ 360 క్యామ్స్ మన దగ్గర 80 లేవండి. జస్ట్ ఏదో మన మొబైల్లో చిత్రీకరిస్తున్నాము. మనకు యూట్యూబ్ ఫిక్స్ చేది ప్రోగ్రామింగ్ చేయడం ఏమీ రాదండి. ఏదో మన వీడియోస్ మనం అప్లోడ్ చేసుకొని మన చిన్నవి చూసుకొని ఆనందపడ్డానికండి. చూశారు కదా హిరమండలం రిజర్వాయరు రాజశేఖర రెడ్డి గారి హయాంలోని ఈ మధ్యలో విలేజ్లన్నీ ఖాళీ చేయించి రిజర్వాయర్ కట్టారండి. వంశధార నుండి వృధా జలాలు పోకుండా ఉండడానికి. ఇగోండి చిన్న కొండను చూసారు ఇక్కడ ముందుని. ఇగోండి ఈ కొండను సపోర్టింగ్ బేస్ చేసుకుంటూ దీన్ని ఆనుకొని మొత్తం అక్కడి నుండి అంతా అలాగా అక్కడ కొండను చూసారా, ఆ కొండను కలిపి రెండింటిని ఆనుకొని ఆ కొండలతో పాటు అక్కడ మిగతా కొండలన్నిటి సపోర్టింగ్ చేస్తూ ఆ మధ్యలో వాటర్ వస్తుందండి. ఇలా దిగాల. ఇప్పుడు ఫోన్ చేసి ఏదో గుళ్ళ వెంకటేశ్వర స్వామి కూడా ఇంకోండి ఇది వ్యూ పాయింట్. మనం కైలాసగిరిలోని బోట్ టైప్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, ఈ ఆళ్ళి వ్యూ పాయింట్ దగ్గర ఇంకొకటి ఉందండి. చూసారా కొండలు మొత్తం అన్నీ. అక్కడికి ఎలా దిగారు? అక్కడికి ఆ వ్యూ పాయింట్ లోపల నుండి మళ్ళీ చూడడానికి లోపల సిమెంట్ రోడ్డు వేశారు. చూసారు పెద్ద పెద్ద బండ్లు ఇరిగిపోయి పడిపోతున్నాయి వర్షాలకి. గవర్నమెంట్ డెవలప్ చేసింది కానీ రోడ్డు మరీ డేంజర్గా ఉండడము, ఆటోలతో మరీ ఎక్కువ మంది జనాలు ఎక్కిపోవడము, అవి బ్రేకులు కాయలేక లాగలేక ప్రమాదాలకు గురి కావడము, దానివల్ల ఈ వ్యూ పాయింట్కి వచ్చే జనాలు తగ్గారు. అంతే తప్ప వ్యూ పాయింట్లో ఎటువంటి ఇది సందేహం లేదండి. వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనేంత వ్యూ పాయింట్ ఉంది. కాకపోతే కైలాసగిరి వాటికి వెహికల్ సపోర్టింగ్ బస్సులు అన్నీ వెళ్తాయి కాబట్టి టౌన్ దగ్గరలో ఉండడం వల్ల అది చాలా పెద్దది, బాగా ఫేమస్ అయింది. ఇది లూప్ లైన్లో ఉండడం, బాగా దూరం అవడం వల్ల ఇది ఎవరికి అందుబాటులో లేకపోవడం, చాలా కష్టం అవడం ప్రయాణం. వ్యూ పాయింట్ చూడడానికి చాలా తక్కువ మంది వస్తున్నారండి. దాని సీజన్ కావడం వల్ల మహా అయితే 20-30 మంది ఈ మ్యారేజ్ అయ్యే వాళ్ళు షూటింగ్ స్పాట్స్కి చాలా లొకేషన్స్ అందంగా ఉంటాయి. ఈ మొబైల్స్లో క్యామ్స్ కన్నా ఈ సెపరేట్ క్యామ్స్తో చిత్రీకరిస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా ఎక్సలెంట్గా సూర్యకిరణాల మధ్యలో
చాలా బాగుంటుంది చూసారా. కిందలు కూడా దారి ఉంది, కాకపోతే కొండ చర్యలు విరిగి పడిపోయి గోడ కూలిపోవడం వల్ల ఈ దారిని ఆపారు. లేకపోతే ఇదే ఒరిజినల్ వ్యూ పాయింట్ ప్లేసు. ఇదంతా పార్కింగ్ ప్లేస్ పెట్టి ల్యాండ్ స్లైడ్ అంటారు కదా, మరి అంత పెద్దది కాకపోయినా ఈ బండరాలను తొలగించారు. మ్యాక్సిమం రూట్ని క్లియర్ చేశారండి. అందువల్ల మామూలుగా చూడడానికి ఏదో చెరువులా కనబడుతుంది. పైనుండి చూస్తే చిన్న చెరువులాగా ఉంది. దగ్గరికి వెళ్తే దాని దగ్గరలో మన పిట్ట మనిషిలకు కూడా కనబడం కనీసం, అంత పెద్ద రిజర్వాయర్ అది. ఎర్లీ మార్నింగ్ వ్యూ ఉంటే ఇంకా బాగుంటుంది, మబ్బుగా ఉండడం. ఇక్కడ అప్పుడు ఇదేం కట్టలేదు, ఓన్లీ మట్టి ఉంది. ఈ కింద ఇక్కడ అని చెప్పారు. ఇది ఎండ వస్తే బాగుంటుంది కదా, మబ్బు ఉండడం వల్ల డల్గా ఉంది. లైటింగ్ లేదు కదా పైన, లైటింగ్ ఉంటే ఇంకా వ్యూ బాగున్నా. వింటర్ సీజన్లో బాగుంటుంది. వింటర్ సీజన్లో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఉంటే బాగుంటుంది చూడడానికి. ఇలా ఉంటాను బాగుంది బాగుంది.